BB8 ఉత్సవంలో అయితే ఎవరు ఊహించినటువంటి ట్విస్టులు చాలానే జరిగాయి. ఎందుకంటే సోనియా చిన్నోడు పెద్దోడు అంటూ బీబీలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు చుట్టూనే తిరిగేది. బయటకు వచ్చాక అయితే చిన్నోడితో మాత్రమే ఉంది, పెద్దోడైతే ఎక్కడ ఫోటోలో కూడా లేడు. అలాగే ఎవరు ఊహించిన విధంగా యస్మితో అండ్ బేబక్తో చాలా హ్యాపీగా ఉంటూ వీడియోలు కూడా పోస్ట్ చేసింది. అక్కడ ఏదో అద్భుతం జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే బేబక్కి సోనియాకి స్టార్టింగ్లో అయితే ఎంత పెద్ద గొడవ జరిగిందో అందరికీ తెలుసు కుక్కర్ విజిల్ గురించి. అలాగే సోనియాకి యస్మి పాపకైతే ఒక్క సిటం పడేది కాదు. అని బయటకు వచ్చాకైతే అంతా వింతలాగే కనిపిస్తుంది. వీళ్ళందరూ హ్యాపీగా ఉండి వీడియో పోస్ట్ చేయడం. అలాగే నబీలు మెహబూబా అయితే ఆదిత్య ఓం గారికి ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఇంకా మన నిఖిల్ వచ్చేసి పృథ్వీ గురించి, అలాగే నైనిక ఇంకా నబీల్ గురించి తప్పితే ఇంకా ఎవరి గురించి కూడా పోస్ట్ కానీ స్టోరీ కానీ ఏం పెట్టలేదు. ఇంకా బీబీ నుండి బయటకు వచ్చాక అయితే గౌతమ్ కానీ నిఖిల్ కానీ కలిసి ఒక్క ఫోటో కూడా, ఒక హాయ్ బాయ్ కూడా ఎక్కడా లేవు. ఇందులో ప్రతి ఒక్కరూ ఒకరితో ఒకరు హ్యాపీగా ఉంటూ ఫొటోస్ షేర్ చేసుకున్నారు. కానీ నిఖిల్ గౌతమ్ ఒక్క ఫోటో కూడా ఎక్కడా షేర్ చేసుకోలేదు. విన్నరు రన్నర్ కదా, కనీసం ఒక్క హాయ్ బాయ్ కానీ ఫోటో కానీ ఎక్కడా లేవు. అందరివి ఉన్నాయి. బయట జనాలకు కూడా ఉంటుంది కదా విన్నరు రన్నరు ఒకే ఫ్రేమ్ మీద కనిపించాలని. అంటే వీళ్ళు ఇంకా బయటకు వచ్చాక కూడా అదే కంటిన్యూ చేస్తున్నారా? ఇందులో అయితే ఎక్కడా మాట్లాడుకున్నట్టు కనిపించలేదు. ఇంకా తెలియాలి ప్రోమో రిలీజ్ అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారా లేదా అనేది. ఇంకా BB8 ఉత్సవం అయితే మా టీవీలో 16న రిలీజ్ అవుతుందంటూ నైనిక అయితే నిన్న వీడియోలో చెప్పింది. ఇంకా మనం అయితే ఆ టెలికాస్ట్ రోజే చూడాలి ఎవరెవరి బాండింగ్లు అలాగే కంటిన్యూ అవుతున్నాయో, ఎవరెవరి కోపాలు అలాగే కంటిన్యూ అవుతున్నాయో, అలాగే విష్ణుప్రియ అండ్ పృథ్వీది లవ్ ట్రాక్ అలాగే కంటిన్యూ అవుతుందా, లేకపోతే వాళ్ళు లాస్ట్లో చెప్పినట్టు ఫ్రెండ్స్గానే అలాగే ఉండిపోయారా లేదా అనేది టెలికాస్ట్ రోజే తెలియాలి. చూడాలి మరి. మీకు ఏ కంటెస్టెంట్ ఇష్టమో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.